పల్లెటూరు ఇదే నా తల్లిగారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట. తల్లి గోదావరి నీళ్ళు కలిగే సీతమ్మ పాదాలు, ఊరంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా హాయ్ హాయ్ హాయ్. మన దేశంలో వ్యవసాయం మీద ఎన్నో కల్తీ వ్యాపారాలు జరుగుతున్నాయి. అలాంటి కల్తీ వ్యాపారుల్లో ఒక కల్తీ వ్యాపారి తన కుటుంబాన్నే మర్చిపోయి వ్యాపారం చేస్తున్నాడు. ఏరా రంగయ్య, ఏమైంది పొలం గురించి? లేదురా, నేను అమ్మను. అమ్మాలి, నీ భార్య కొంట్లో బాగోలేదు, ఆపరేషన్కి డబ్బు కావాలి, పిల్లల్ని ఎలా చదివిస్తావు? నీకు పొలం తప్ప వేరే దారి లేదు. అవుందరా, కానీ అది మా తాతల కాలం నాటి భూమి, నాకు అమ్మడం ఇష్టం లేదు. తాతల గురించి కాదు, నీ కుటుంబం గురించి ఆలోచించు. అమ్మి తీరాల్సిందే. అరే, ఈ పొలం మన ఆధీనంలోనే ఉందిరా. ఇక పైనుంచి ఇక్కడ పండిన కాయగూరలన్నీ మన గూడెంలోకి తరలించండిరా. ఇంకా కాస్త కెమికల్ కలుపురా, నెల రోజుల పైగా రావాలి. కలపండ్రా. అరే, ఈ సరుకులన్నీ మార్కెట్లోకి పంపించండిరా. ఇతనే కల్తీరాజు కొడుకు. ఇతనే తన కొడుకు అని కల్తీరాజుకు తెలియదు.
యా సిట్ డౌన్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ 1 వీక్ నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు. దగ్గుతుంటే బ్లడ్ వస్తుంది. ఓకే. ఇంకా కంటి చూపు కూడా తగ్గిపోతుంది. కొన్ని టెస్టులు చేయాలి, చెక్ చేసి చెప్తాను. కాంపౌండర్, దానికి టెస్టులు చేయాలి, కొంచెం అదంతా అరేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఏమైంది డాక్టర్? టెన్షన్ పడకండి. మీకు క్యాన్సర్. క్యాన్సరా? అంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉంది. క్యాన్సర్ ఏంటి డాక్టర్? నాకు ఏ అలవాట్లేదు, మందు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, మామూలు ఫ్రూట్సే తింటాను, ఫ్రూట్స్ వెజిటేబుల్స్. క్యాన్సర్ ఎలా వస్తుంది? మీరు తినే ఫ్రూట్స్ వెజిటేబుల్స్లోనే కెమికల్ ఇంగ్రీడియంట్స్ కలిసాయి, వాటి వల్లే మీకు క్యాన్సర్ వచ్చింది. కలిసాయి. అవి హైబ్రిడ్ కాయలు. మరి దీనికి క్యూర్ ఏం లేదా? ప్రస్తుతానికి అవి తినడం మానేయండి. మీకు కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, దాన్నే ప్రిపేర్ చేయండి. సరే డాక్టర్. ఆగండి. ఏమైంది? మనం కొనే కూరగాయల్లో కల్తీ జరుగుతుంది. దయచేసి మీరు ఎవరు కొనకండి. అబ్బో, అందరూ చూడండిరా, హీరో వచ్చాడు చెప్పడానికి. అవునరా, నేను హీరోనే. మీకోసం, మీ ఆరోగ్యం కోసం నేను చెప్తున్నా. మిమ్మల్ని కాపాడదామనే ఉద్దేశంతోనే చెప్తున్నా. కనుక నేను హీరోనే. అసలు మనకు ఏం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? ఎవరో ఒక వ్యక్తి తన బిజినెస్ కోసం కూరగాయలో కెమికల్ వేసి పండిస్తూ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తూ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నువ్వేమైనా చూసావా? అవునరా, నేను చూసా. ఇదిగో ప్రూఫ్స్. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. కనుక నేను వాడిని ఆపడానికి వెళ్తున్నాను. నాతో పాటు మీరు రండి, కలిసి పోరాడదాం. పోరాడితే పోయేదేం లేదు, ఇదవ బానిస సంఖ్యలు తప్ప. నిన్న మొన్న నిన్న మొన్న నేడే చేద్దాం పోరాటం 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 ఉరికితే ఉద్యమం, ఉరిమితే విప్లవం, ఉరికితే ఉద్యమం, ఉరిమితే విప్లవం. ఏరా, ఓ 10 మంది అలగా జనాన్ని వేసుకొని వస్తే భయపడతాను అనుకున్నావురా? ఆ అల్లగా జనాల ఆరోగ్యాన్ని ఉండే కదా నువ్వు ఇన్ని రాజకార్యాలు అనుభవిస్తున్నావు. వాళ్ళ అనారోగ్యమే నా ఆరోగ్యం. అయినా వాళ్ళని నా మార్కెట్లో కాయగూరలు కొనమని చెప్పట్లేదుగా. వాళ్ళే బానిసలుగా మారి కొంటున్నారు. అలా బానిసలుగా మార్చింది నువ్వే కదా. ఎంతో మంది రైతులు ఎండనక వాననక రాత్రనక పగలనక అప్పులు చేసి కష్టపడి పంట పండిస్తుంటే నీలాంటి కల్తీ వాళ్ళు ఆ పంటని కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. హే, అదిగా ప్రసంగం. కల్తీ ఏంటి జనాలకు తెలియదా? ఒక రైతు పండించిన కాయగూరలకి
కల్తీ చేసిన వాటికి తేడా ఏంటో. బయట రోడ్డు మీద దొరికే కాయగూరలు ఎవరు కొనరు, కానీ అవే కాయగూరల్ని హైబ్రిడ్ చేసి మార్కెట్లో అమ్మితే ఎంత రేట్ అయినా తీసుకుంటారు. నేను చేసింది అదే. వాళ్ళ నమ్మకంతో కొంటున్నారు. సరే, రైతు కష్టం వస్తే తన పంటని అమ్ముకుంటున్నాడే తప్ప ఒక్క రైతు స్వయం కృషితో సంపాదిస్తున్నాడేమో చూపించగలవా? ఉన్నారు. రోషన్ రాజు గారు MBA చదివి మోడలింగ్ చేసి తన స్వయం కృషితో సొంతంగా వ్యవసాయం చేస్తూ తాను ఒక 10 మంది రైతులను కూడగట్టుకొని 20 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అంతెందుకు, తన ఇంటి ఆవరణని ఉపయోగించుకొని స్వయంగా ఎన్నో కాయగూరలు పండిస్తున్న ఒక వ్యక్తి. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మన రైతులకి ఇన్ని కష్టాలు వచ్చేవి కావు. నీలాంటి కల్తీ వ్యాపారుల కల్తీ ఆటలు సాగేవి కావు. ప్రతి పురుగును కదిలించే నిజమొక్కటే, ఆకలి. ఒక నిజానికి ఒక అబద్ధానికి తేడా తెలియకుండా బతుకుతున్నావు. ఏది నిజం, ఏది అబద్ధం? నిజం నేను నీ కన్న కొడుకుని అని గుర్తించకపోవడం. అబద్ధం నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితం. నువ్వు నా కొడుకా? నీ కొడుకునే. నీ కల్తీ వ్యాపారాల్లో నిమగ్నమైపోయి నీ కన్న కొడుకుని కూడా గుర్తించలేకపోతున్నావు. నీ మార్కెట్లో కల్తీ చేసిన పళ్ళేదిని క్యాన్సర్తో బాధపడుతున్నాను నాన్న. నా అలాగా ఇంకెవరికి ఇలా జరగకూడదు అంటే ఆపేయండి నాన్న, ఈ కల్తీ వ్యాపారాన్ని ఆపేయండి. అందరూ నన్ను క్షమించాలి. రంగయ్య, ఒకసారి కట్రా. రోజు మనం తినేవి కూరగాయలు కాదు, అందులో ఉన్న హానికర కెమికల్స్. మనం తింటున్నటువంటి కూరగాయల్లో ముఖ్యముగా ఆర్గానోక్లోరిన్ అనే రసాయనాన్ని అధికంగా వాడుతున్నారు. ఈ ఆర్గానోక్లోరిన్ అనే రసాయనం వలన మనుషులు క్యాన్సర్కి, గుండె జబ్బులకి బలవుతున్నారు. ఇవే కాకుండా మనం తినే మాంసాహారం ఏదైతే ఉందో దాని వలన కూడా మానవుడు అనారోగ్యానికి గురవుతున్నాడు. దానికి కారణం కోళ్లకు, మేకలకి బరువు పెరగడం కోసం కెమికల్స్తో కొడుకున్నటువంటి ఇంజెక్షన్స్ని వాటికి ఇస్తున్నారు. మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే కూరగాయలను, పండ్లను ఉప్పుతో కడిగి వేడి నీళ్ళను నానబెట్టాలి. అప్పుడు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్యానికి గురికారు. మన ఇంటి ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తే ఇలాంటి కల్తీ వ్యాపారాన్ని మనమే అరికట్టవచ్చు.